మంచిది. ప్రియమైన దేవుని సంగమా, మన యొక్క వాక్యాంశము మార్పు చెందిన జీవితపు గుర్తులు అనేటువంటి అంశాన్ని మనము ధ్యానము చేస్తూ ఉన్నాము. అందులో భాగముగా గడిచిన వారము ఏమిటి ఆ గుర్తులు, మార్పు చెందినటువంటి ఆ జీవితానికి ఉండవలసిన 2 గుర్తులు మనము ధ్యానం చేసాం. మొదటి గుర్తు ప్రార్థన అనేటువంటి అంశాన్ని ధ్యానం చేశాము. రెండవదిగా దేవుని యొక్క ఉద్దేశాన్ని లేక దేవుని యొక్క ఏర్పాటును మనం గుర్తించాలి. ఎవరిలో ఉంటాయి ఈ గుర్తులు అంటే మార్పు చెందిన వారి జీవితంలో ఉంటాయని మనము ఆలోచన చేశాము. అయితే 3వ అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. రండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనంలో ఉన్న మాటను మనం చదువుదాం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను, బలపడెను. చాలండి, 18వ వచనంలో ఉన్న మాట మనం ఆలోచన చేస్తే చూడండి ప్రియమైన వాళ్ళరా, అతడు లేచి అనేటువంటి మాటను మనం అక్కడ ఆలోచన చేద్దాం. లేచి అనేటువంటి మాటను మనము ఆలోచన చేస్తూ అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి అంటే ఈ మాట మనకి ఏమి నేర్పిస్తున్నాయా అంటే సరి అయిన దృష్టి పొందడం. అంటే మార్పు చెందిన వారి జీవితంలో సరి అయిన దృష్టి ఉండాలి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము ఎదుగుతున్నాము అని అనడానికి రుజువు ఏమిటయ్యా అంటే మనము సరి అయినటువంటి దృష్టిని కలిగి మనము జీవించాలి. ఆ సరి అయినటువంటి దృష్టి మనకు రావాలి అని అంటే ఏమి రావాలి అని చెప్పాడు అక్కడ, పొరల వంటివి రాలగా అనేటువంటి మాటను మనము 18వ వచనంలో మనం చూస్తున్నాం కదండి. అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి, మనకి సరి అయినటువంటి దృష్టి మనకు కలగాలి అని అంటే మన కన్నులకు ఉన్నటువంటి పొరలు ఏమవ్వాలి, రాలిపోవాలి. అలా రాలకపోతే మనము సరి అయినటువంటి దృష్టి కలిగిన వారము కాదని నేను మీకు ప్రేమపూర్వకముగా తెలియజేస్తా ఉన్నాను. మనకు ఎప్పుడైతే ఆ యొక్క పొరలు రాలిపోతాయో అప్పుడు మనము ప్రభువును గూర్చి ఆయన యొక్క దర్శనాన్ని గురించి మనము స్పష్టంగా చూడగలుగుతాం. దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని మనం ఎప్పుడు స్పష్టంగా చూడగలమో తెలుసా, మన కంటికి ఉన్నటువంటి పొరలు రాలినప్పుడు. ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క దర్శనాన్ని చూసిన వ్యక్తి ఎవరు చెప్పండి? పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను. ఆ యొక్క అనుభవంలోనికి మనము రావాలి. అలాగ దేవుని యొక్క ప్రత్యక్షతను మనము చూడగలగాలి. అలా చూడాలి అంటే మన కన్నులకు ఉన్నటువంటి పొరలు ఏమవ్వాలి, రాలిపోవాలి. అప్పుడే మనకు సరి అయినటువంటి దృష్టి వస్తుంది. అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను మనము చూడగలుగుతాం. మీరు అనొచ్చు ఏంటండి ఆ పొరలు అంటే, కొన్ని పొరలు మీ ముందు ఉంచుతాను చాలా స్పష్టముగా. మొట్టమొదటిది మనం ఆలోచన చేస్తే పాపపు పొరలు. ఏ పొరలండి? పాపపు పొరలు. ఎవరికి రాలిపోయాయి పాపపు పొరలు అంటే సమరయ స్త్రీకి, అంతే కదండి. ఆ యొక్క సమరయ స్త్రీ పాపము చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉంది. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షత దొరికిందో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆమెను దర్శించారో వెంటనే ఆమెకు ఉన్నటువంటి పొరలు ఏమైపోయాయి చెప్పండి? రాలిపోయాయి. రాలిపోయినాయి కాబట్టి, ఊడిపోయినవి కాబట్టి ఆమె ఇంటికి వెళ్ళిందా, ఊరిలోకి వెళ్ళిందా? ఊర్లోకి వెళ్ళింది. ఆ పొరలు రాలనంతసేపు ఇంట్లో ఉంది. ఇంట్లో ఎవరున్నారు? పాపం ఉంది. తన భర్త ఉన్నాడు. ఎన్నో భర్త? 6వ అయినా. నీకు ఆల్రెడీ 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాదని యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి ఆమె పొరలు ఎప్పుడైతే రాలినవో ఆమె మరలా ఇంటిలోనికి వెళ్ళలేదు. ఒకవేళ ఆమె ఇంటిలోనికి వెళ్ళుంటే మరలా పాపములోనికి వెళ్ళేది. కానీ ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? ఆమె ఊరిలోనికి వెళ్ళింది. ఎవరి పొరలైతే రాలతాయో వారికి దేవుని యొక్క ప్రత్యక్షత దొరుకుతుంది. ఎవరికైతే దేవుని యొక్క ప్రత్యక్షత దొరికిందో వాళ్ళు ఊరకనే ఉండరు, ఆయన సువార్థికులుగా మారిపోతారు. మరలా పాపములోనికి వెళ్ళరు. ఈరోజు ఎవరి పొరలైతే రాలేదో వారు పాపములో జీవిస్తున్నారు.
ఈ సమరయ స్త్రీ యొక్క ఆమె యొక్క పాపపు పొరలు ఏమైపోయి చెప్పండి, రాలిపోయినాయి. కాబట్టి ఆమె గ్రామంలోనికి వెళ్ళి, ఊరిలోనికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించింది. ప్రకటించే ముందు ఏమన్నదంటే, ఇదిగో నన్ను గురించి మాట్లాడిన వాడు అక్కడే ఉన్నాడు, నా పాపముల గురించి మాట్లాడాడు, నా జీవితముల గురించి మాట్లాడాడు, నేను చేసినటువంటి ఆ యొక్క వ్యభిచారముల గురించి ఆయన అక్కడ మాట్లాడగా నా కళ్ళకు కట్టిన లేక పట్టినటువంటి ఆ యొక్క పొరలన్నీ రాలిపోయాయి. ఇదిగో నా పాపపు పురుషుని నేను ఏం చేశాను, నేను విడిచిపెట్టానని ఊరిలోనికి వెళ్ళి సాక్ష్యం చెప్పాడు. అందుకే పేతురు గారు ఒక మంచి మాట రాస్తారండి. పేతురు రాసిన పత్రిక 2వ పత్రికలో, పేతురు గారు రాసిన ఆ 2వ పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనంలో ఇలా రాస్తున్నాడు, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనసులను మరులు కలుపుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై ఉన్నారు అంట. వారు పాపపు పొరలు కమ్మిన వారు ఎలాగున్నారట, శాపగ్రస్తులై ఉన్నారు. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారులారా, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. కాబట్టి మీ కన్నులకు పట్టినటువంటి ఆ యొక్క పాపపు పొరలు ఏమి చేయబడాలి, రాలిపోవాలి. నీ కన్నులకు లేక నా కన్నులకు మన కన్నులకు పట్టినటువంటి ఆ యొక్క పాపపు పొరలు రాలకపోతే మనము ప్రభు వారి యొక్క ప్రత్యక్షతను మనము చూడలేము. మార్పు చెందిన వారి జీవితంలో ఉండవలసిన గుర్తు ప్రార్థన అనుభవం ఉండాలి, దేవుని చిత్తమేదో గ్రహించాలి, అలాగుననే సరి అయినటువంటి దృష్టిని మనము పొందేవారుగా ఉండాలి. చూడండి, మోషే సృష్టి కొరకు రాస్తే సొలొమోను దృష్టి కొరకు రాశాడు కదండి. మోషే దేని కొరకు రాశాడు, సృష్టి క్రమము కొరకు రాస్తే సొలొమోను గారు ఏం చేశారు చెప్పండి, దృష్టి కొరకు రాశారు. మీరు చదవండి, మనకు తెలుసు. సామెతలు, ప్రసంగి గ్రంథాలు మనం చదివితే ఆయన దృష్టి గురించి అని స్పష్టంగా రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన వాళ్ళారా, మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇది ఒక సేవకుడు చెప్పిన మాట, నా మాట కాదు. ఏంటా మాట ఏనంటే, మనందరికీ కూడా ఎవరి కొరకు తెలుసు అంటే సంసోను గారి కొరకు తెలుసు కదండి. సంసోను గారి కొరకు తెలుసు. ఆయన చాలా బలవంతుడు, కానీ ఆయన ఒంట్లో బలం ఉంది, కంట్లో పాపం ఉంది. ఆయన ఒంట్లో ఏముంది, బలం ఉంది, కంట్లో పాపం ఉంది. ఆ పాపము ఆయన యొక్క ఒళ్ళంతా ఏం చేసింది చెప్పండి, గొల్ల చేసి పారేసింది. తన కంట్లో ఉన్నటువంటి పాపము ఆయన ఎంత బలవంతుడైనా సరే గాని ఆ పాపము తన యొక్క ఒళ్ళుని ఏం చేసింది చెప్పండి, గొల్ల చేసి పారేసింది. ఈరోజు మన కన్నులకు ఉన్నటువంటి ఆ యొక్క పొరలు రాలకపోతే ప్రియమైన వాళ్ళారా, మనం ఏమైపోతామై అంటే శాపగ్రస్తులం అయిపోతాం. ఇది నా మాట కాదు, పేతురు గారు ఆ మాట రాశాడు. కాబట్టి మనం ఏం చేయాలి, అయ్యో ప్రభువా నేను పాపిని, నా కళ్ళకు పాపపు పొరలున్నాయి, ఈ యుగ సంబంధమైన దేవత నా మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసింది అని మనము దేవుని దగ్గర దావీదు వలె గట్టిగా అరవాలి. దావీదు అరిశాడండి 119వ కీర్తనలో 37వ వచనాన్ని చూడండి. 119వ కీర్తన 37వ వచనములో దావీదు గారు అరిశారు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములో నడుచుకున్నటకు నన్ను బ్రతికించు. నేను బ్రతకాలి, నీ మార్గాల్లోనే నడవాలి అని అంటే నా కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండగా, పాపమును చూడకుండగా, వ్యభిచారమును చూడకుండగా, అపవిత్రతను చూడకుండగా నా కన్నులు తిప్పివేయని దావీదు గారి వలె మనకు అరవడం రావాలి. లేకపోతే నీవు అరవకపోతే పాపం నిన్ను కరిస్తే మన ఒళ్ళంతా ఏమైపోద్ది చెప్పండి, గొల్లైపోతుంది సంవత్సరంలో. అంతే, ఇంకంతమించి ఇంకేమీ లేదు. ఆ యొక్క సమరయ స్త్రీ యొక్క పొరలు రాలే, ఆమె ఊరిలోనికి వెళ్ళింది. మరొక పొరను మీ ముందు ఉంచుతాను ప్రియమైన వాళ్ళారా. మరొక పొర ఏమిటయ్యానంటే డబ్బుతో కమ్మిన పొరలు. మొదటిది పాపపు పొరలు, రెండవది డబ్బుతో కమ్మినటువంటి పొరలు. ఈయనెవరు, జక్కీ గారు. ధనాశ, ధనమును గురించినటువంటి ఆశ, అది చాలా ప్రమాదకరమైనది ప్రియమైన వాళ్ళారా. ఆయన మారాడు, ఆయన యొక్క పొరలు రాలాయి అని అనడానికి రుజువు ఏమిటంటే ఆయన అన్నాడు, నా ఆస్తిలో సగం ఎవరికి ఇస్తాను. మన అంతకుముందు ఏం చేశాడు, ఆ పేదల దగ్గర కదా లాగేశాడు. ధర్మ వడ్డీ, చక్ర వడ్డీ అని 100కి 10 రూపాయలు లాగేశాడు.
ఎప్పుడైతే ప్రభు తన్ను దర్శించినాడో, ఎప్పుడైతే ప్రభు తను ఎదుర్కొన్నాడో, వెంటనే తనకున్నటువంటి యొక్క డబ్బుతో కమ్మిన పొరలన్నీ కూడా రాలిపోయి దైవ ప్రత్యక్షతను చూస్తున్నప్పుడు తన హృదయంలో నుంచి ఒక చక్కని మాట వచ్చింది, అయ్యా ఇదిగో నేను బేదల దగ్గర అన్యాయంగా నేను తీసుకున్నాను కాబట్టి నా ఆస్తిలో సగం నేను ఎవరికి ఇస్తాను? ఎదలకి ఇచ్చేస్తాను. ఈరోజు మనకు కూడా యొక్క డబ్బుతో కమ్మిన పొరలు రాలిపోవాలి. ఆ డబ్బు మనకేమీ శాశ్వతము కాదు ప్రియమైన వారలారా. అందుకే తిమోతి పత్రికలో మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో ఆయన మంచి మాటను రాస్తూ ఉంటున్నాడు. 6వ అధ్యాయం 10వ వచనములో, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే ఏం చేస్తుంటుంది? పొడుచుకున్నారట. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. గెహాజీ కుష్ఠరోగం రావడానికి కారణం ఏంటి చెప్పండి? ఏ అపేక్ష? ధనాపేక్ష. అననీయ సప్పేరా చనిపోవడానికి కారణం ఏ అపేక్ష? ధనాపేక్ష. ఈరోజు క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా ధనాపేక్ష మనం కలిగి ఉంటే అది కీడుకు మూలం. చాలా మంది దాన్ని ఆశించి విశ్వాసంలో నుంచి తొలగిపోయారు. ఈ మాట ఎవరికి చెప్పాడంటే అన్యులకి చెప్పలేదు, ఈ మాట బయట వారికి చెప్పలేదండి. ఎవరికి చెప్పాడు ఈ మాటలో? విశ్వాసులకే చెప్తున్నాడు. విశ్వాసుల గురించే మాట్లాడుతున్నాడు. అయ్యా మీరు విశ్వాసులని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు విశ్వాసంలో నుంచి తొలగిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరే ఎందుకు పాడు చేసుకుంటున్నారో తెలుసా? కీడులో మీరు ఎందుకు పడుతున్నారో తెలుసా? మీకు ధనాపేక్ష, అది సమస్త కీడులకు మూలం. కాబట్టి ఆ ధనం అనేటువంటి పొరలు మన కళ్ళల్లోంచి ఏమైపోవాలి? రాలిపోవాలి. ఆనాడు సౌలు గారికి రాలిపోయాయి, సమరయ స్త్రీకి పాపపు పొరలు రాలిపోయాయి. ఆనాడు జక్కయ్య గారికి ధనం అనేటువంటి పొరలు రాలిపోయాయి. మరి ఈరోజు నీకు నాకు కూడా అటువంటి పొరలు ఉంటే ఏమైపోవాలి? రాలిపోవాలి. మరొక పొర మీ ముందుంచుతాను, గర్వపు పొరలు. ఏ పొరలు ఇవి? గర్వపు పొరలు. ఉదాహరణకు తప్పిపోయిన కుమారుడు గర్వంతో పొరలు గమ్మేసే తండ్రి గారి దగ్గర ఉన్న ఆస్తిని పట్టుకొని ఏం చేశాడు? ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తనకు నచ్చినట్లుగా జీవించాడు, ఎంజాయ్ చేశాడు, తిన్నాడు, త్రాగాడు, అంతా అయిపోయింది. చివరికి డబ్బు అయిపోతే ఎక్కడికి చేరాడు? పందుల దగ్గరికి చేరాడు. అక్కడ వారికి బుద్ధి వచ్చినప్పుడు అనేటువంటి మాట మన లోక సువార్త 15వ అధ్యాయంలో అతని గురించి రాసినప్పుడు మనం అక్కడ చూస్తాం. బుద్ధి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే లేచి ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు. ఒక భక్తుడు అన్నాడు, ఆయన ఒక్కడే వచ్చాడా, పందులను కూడా తీసుకొని వచ్చాడా? చెప్పాలి. ఒక్కడే వచ్చాడా, పందులు కూడా వెంట పెట్టుకొని వచ్చాడా? పందులు విడిచిపెట్టేశారు. ఎప్పుడైతే తన యొక్క గర్వపు పొరలు రాలిపోయాయో వెంటనే ఆయన ఏం చేశాడంటే బుద్ధి వచ్చింది, మారు మనసు పొందాడు, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి అనుకున్నాడు. ఆయన వెంటనే వాటన్నిటిని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? తండ్రి దగ్గరికి వచ్చాడు. గర్వపు పొరలు. ఈరోజు మనలో కూడా ఇటువంటి పొరలు ఉంటే వాటిని మనం ఏం చేయాలి చెప్పండి? రాలగొట్టేసుకోవాలా. దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ఏం చేయాలంటే మనకు కలిగిన గర్వపు పొరలను మనము రాలగొట్టుకోవాలి. 4వదిగా నిద్ర అనేటువంటి పొరలు. ఏ పొర ఇది? నిద్ర అనేటువంటి పొర. ఐతుకు అనేటువంటి వ్యక్తి ఆ కిటికీలో కూర్చొని ఏమైపోయాడు? దూబ్బుని గుమ్మడికాయల కిందడిపోయాడు. అది లక్కీయా అదృష్టవంతుడు? ఆ మాట నేను అన్నగానే చక్కగా పౌలు గారు ఉన్నారు కాబట్టి వెంటనే ఆయన లేపాడు. ఇక్కడ మీరు పడుకుంటే నా వల్ల కాదు, నేను ఎవరికిలాగా నేను ఎవరిని లేపలేను బాబు, ఆ శక్తి నాకైతే లేదా దేవునికి తప్ప. కాబట్టి ఈరోజు మనకి నిద్ర, ఒకవేళ నువ్వు నిద్రపోతా ఉంటే నీ రక్షణ విషయంలో నువ్వు ఆలోచన చేయాలి. నిద్ర వస్తుంది, రాదని నేను అన్నాను. వాక్యం చెప్పేటప్పుడే నిద్ర వస్తుందా? వాక్యం వినేటప్పుడు నిద్ర వస్తుందా? మనం ఇంటి దగ్గర అంటే మనం పడుకోవచ్చు, తప్పే ఉంది. ఖాళీగా ఉంటా కూడా రెస్ట్ తీసుకుంటాం. దేవుని మందిరానికి వచ్చి 2.5 గంటలు దేవుని మాటలు వినడానికి మనం ఆపసోపాలు పడిపోయి నిద్రపోయి కళ్ళు నిలిపేసుకొని కళ్ళల్లో పొడిసేసుకొని కళ్ళద్దాలు వేసేసుకొని ముసుగు ముందుకు వేసేసుకొని నువ్వు ధ్యానంలో ఉన్నావో నిద్రలో ఉన్నావో నీ పక్కడికి తెలియక, చెప్పేవాడికి తెలియక కుడికిపాట్లు పడుతున్నావనంటే నాకేమనిపిస్తుందో తెలుసా? నీ రక్షణ కొరకు ఒకసారి నువ్వు ఆలోచించే. రక్షించబడిన వాడు, మారు మనసు పొందినవాడు, మార్పు చెందిన వాడిని జీవితంలో నిద్ర అనేటువంటి గుర్తులు ఉండకూడదు, నిద్ర అనేటువంటి పొరలో ఉండకూడదు. అవి రాలిపోవాలి.
ఆ గర్వపు పొరలు రాలిపోవాలి, ఆ యొక్క ధనం అనేటువంటి పొరలు రాలిపోవాలి, పాపము అనేటువంటి పొరలు కూడా రాలిపోవాలి. ఇంకా మనము దేవుని మందిరంలో కూర్చొని మన కన్నులు భారంగా ఉన్నాయనుకోండి, నిద్రపోతున్నాం అనుకోండి, నాకేమనిపిస్తుంది అయ్యా అంటే నీ రక్షణ కొరకు ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో అనిపిస్తుంది. ఆ మాట చెప్పాలనిపిస్తుంది నాకు. ఒకవేళ మన మందిరంలో కూర్చున్న వారు ఎవరైనా నిద్రపోతుంటే, మీకు నిద్ర వస్తూ ఉంటే నీ రక్షణ గురించి నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. అసలు నువ్వు రక్షించబడ్డావా? రక్షించబడితే దేవుని మాటలు వినేటప్పుడు ఏం రాదు చెప్పండి? ఏం రాదండి? నిద్ర రానే రాదు. కాబట్టి ఆ మార్పు చెందిన జీవితపు గుర్తుల్లో మూడవదిగా మనం ఏం ఆలోచన చేస్తున్నామయ్యానంటే సరి అయినటువంటి దృష్టిని మనము పొందాలి. అలా సరైన దృష్టిని పొందినప్పుడు యోహాను వలె దైవ ప్రత్యక్షతను మనము పొందుకుంటాం. నాలుగవదిగా మనం ఆలోచన చేద్దాం. మరలా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయములో 18వ వచనాన్ని మరలా చదువుదాం. అప్పుడే అతని కన్నులలో నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మ పొందెను. చూడండి, ఈ మాట మీద అండర్లైన్ చేసుకోండి. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడేను. మార్పు చెందిన జీవితంలో ఉండేటువంటి మరొక గుర్తు ఏమిటయ్యా అంటే బలపడేటువంటి అనుభవం, లేక బలపడిన అనుభవం మనకు ఉండాలి. ఎలా బలపడతాం? నీవు మారు మనసు పొందావు, నీవు మార్పు చెందావు, నీవు దేని చేత నువ్వు బలపడతావు అని మనము ఆలోచన చేయగలిగితే, ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత విశ్వాసము వలన ఆయన ఏం చేయాలట? బలం పొందుకోవాలట. దేని వల్ల బలం పొందుకోవాలి? విశ్వాసము వలన బలం పొందుకోవాలి. మీరు ఇంటికి వెళ్తే చదవండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 5 నుంచి మొదటి 6 వచనాలు మీరు ధ్యానం చేస్తే అక్కడ అబ్రహాం గారి గురించి మాట్లాడుతూ ఆయన విశ్వాసం ద్వారా బలపడినటువంటి మాటలు మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రోజు నువ్వు రక్షించబడ్డావు, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా నీవు అంగీకరించావు, నా జీవితం మారిందండి అని అంటే నీవు బలము పొందుకోవాలి. దేని ద్వారా నువ్వు బలం పొందుకోవాలి అని అంటే అబ్రహాము గారి వలె విశ్వాసము ద్వారా మనము బలం పొందుకోవాలి. విశ్వాసము ద్వారా మనం బలపడాలి. ఆ విశ్వాసము ద్వారా మనం బలపడితే మనం ఎప్పటికీ కూడా మనము వెనకకి జారిపోయేటువంటి ఆలోచనే రాదు. అబ్రహాం గారు విశ్వాసం ద్వారా బలపడ్డాడు కాబట్టి తన కుమారుణ్ణి బలిగా అర్పించమని దేవుడు అడిగినప్పటికీ కూడా ఆయన వెనకడుగు వేయలేదు, అర్పించడానికి సిద్ధపడ్డాడు. విశ్వాసమును బట్టే తన కుమారుని ఆయన బలిగా అర్పించినటువంటి మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అలాగే ప్రియమైన వాళ్ళరా, మరొక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయములో 1వ వచనాన్ని మనం చదువుకుందాం. పౌలు గారు తన యొక్క వృద్ధాప్యంలో ఆ మాటను రాస్తూ తిమోతితో మాట్లాడుతూ, తిమోతి నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అన్నాడు. నీవు బలపడాలి అని అంటే మొదటిది విశ్వాసము, రెండవదిగా దేవుని యొక్క కృప. ఆయన కృప లేకపోతే మనము దేవునిలో బలపడలేము, విశ్వాసములో బలపడలేము, ఆయన యొక్క పరిశుద్ధతలో బలపడలేము, ఆయన యొక్క వాక్యములో మనము బలపడలేము. నీవు బలం పొందు. ఎలా పొందాలి అని అంటే నువ్వు తిండి తినుడు ద్వారా మనకు బలము రాదు. వచ్చిన అది భౌతికమైన బలము కానీ ఆధ్యాత్మికమైన బలము మనకి ఎలాగొస్తుంది అని అంటే ఒకటి విశ్వాసము ద్వారా వస్తుంది, 2 దేవుని కృప ద్వారా నీవు బలము పొందుకోవాలి. పౌలు గారు దేవుని కృప ద్వారానే బలం పొందుకున్నారు కదండి. తిమోతి గారు దేవుని కృప ద్వారానే బలము పొందుకున్నాడు. ఆయన పొందుకున్న దాన్ని బాబు పౌలు గారు తిమోతితో చెప్తున్నారు, తిమోతి నీవు దేవుని కృప చేత నీవు బలవంతుడు కమ్ము. నీవు ఈ లోకంలో జీవిస్తున్నావు, నీవు ఈ లోకంలో బ్రతుకుతున్నావు. ఈ లోకాన్ని జయించాలి అంటే, ఈ లోకాశను జయించాలి అని అంటే నీవు బలవంతుడిగా ఉండాలి. నీ శక్తి సరిపోదు, నీకు కలిగిన ఆ యొక్క శారీరక బలము సరిపోదు. ఇదిగో విశ్వాసము ద్వారా నువ్వు బలవంతుడు అవు, దేవుని కృప ద్వారా నువ్వు బలవంతుడు కమ్ము. అప్పుడు నువ్వు దేనినైనా జయిస్తావు. పౌలు గారు బలపడ్డారు. ఎలా బలపడ్డారయ్యా అంటే దేవుని కృప ద్వారా బలపడ్డారు. విశ్వాసము ద్వారా కూడా పౌలు గారు బలపడ్డారు. అబ్రహాము బలపడ్డారు. అలాగే తిమోతి కూడా దేవుని యొక్క కృప ద్వారా
బలము పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను మార్పు చెందానండి అంటే మన జీవితంలో ఈ గుర్తులు కంపల్సరీ కనబడాలి. మొదటిది ఏంటి చెప్పండి? ప్రార్థన. రెండవది దేవుని యొక్క ఉద్దేశాలు గుర్తించాలి. మూడవదిగా సరైన దృష్టి పొందాలి. నాలుగవదిగా బలపడిన అనుభవంలోనికి మనం రావాలి. ఇవన్నీ కూడా మార్పు చెంది రక్షించబడిన వ్యక్తి కొరకు మాట్లాడుతున్నాడు. రక్షణ లేని వారి కొరకు కాదు, ప్రభువుని ఎరగని వారి కొరకు కాదు ఈ మాటలు. ప్రభువుని ఎరిగి రక్షించబడి ఆయన యొక్క సన్నిధిలో ఉన్న వారి కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా సౌలు గారి జీవితంలో జరిగాయి. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. 19వ వచనాన్ని, పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. 5వ అంశం ఏమిటయ్యానంటే సహవాసపు అనుభవం. ఏ అనుభవం చెప్పండి? సహవాసపు అనుభవం. ఆయన బలపడిన తర్వాత, ఆహారం పుచ్చుకొని బలపడిన తర్వాత, పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. నీవు రక్షించబడినట్లు గుర్తేంటో చెప్పమంటారా? నీకు సహవాసం ఉండాలి. అది నీ సహవాసం ఎవరితో? నీ సహవాసం ఎవరితో? సామెతల గ్రంథంలో మీరు తీయొద్దు కానీ ఒక మాట, తొంట్రులతో సహవాసం అంటాడు. ఎవరితో? అపనమ్మకస్తులతో సహవాసం. ఉన్నాయి, కొన్ని సహవాసాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపు శనివారం మనం ఆ సహవాసాల కొరకు మాట్లాడుకుందాం. సరే, నీవు రక్షించబడినట్లుగా గుర్తేమిటయ్యానంటే నీవు సహవాసము కలిగి ఉండాలి. క్రమశిక్షణ కలిగిన శిష్యులతో సౌలు గారు ఏం కలిగి ఉన్నారు చెప్పండి? సహవాసము కలిగి ఉన్నారు. కాబట్టి పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో సహవాసము కొరకు మంచి మాటను రాస్తున్నారు ఆయన. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, అంటే బ్రాకెట్ లో విడిచి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా. నీ సహవాసం ఎవరితో ఉండాలట? పవిత్ర హృదయులైన వారితో నీ సహవాసం ఉండాలి. అలాగే ప్రార్థన చేయు వారితో మాట్లాడరండి, సహవాసం ఉండాలి. నువ్వు మారు మనసు పొందాను, నేను మార్చబడ్డానండి అంటే మన జీవితంలో సహవాసపు గుర్తులు మనకు కనిపించాలి. నువ్వెవరితో సహవాసం చేయాలయ్యా అంటే ప్రార్థన చేస్తున్న వారితో నీ సహవాసం ఉండాలి, పవిత్ర హృదయులతో నీ సహవాసం ఉండాలి, విశ్వాసం కలిగిన వారితో నీ సహవాసం ఉండాలి, నీతి కలిగిన వారితో నీ సహవాసం ఉండాలి, ప్రేమ సమాధానం కలిగిన వారితో నీ సహవాసం ఉండాలి. ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయనంటే సంఘములో దొరుకుతాయి. దేవుని యొక్క సంఘముతో నీ సహవాసం కలిగి ఉండాలి. ఈ రోజు నువ్వు ఎవరితో సహవాసం కలిగి ఉన్నావు? దుష్టులతోనా, లేక తంటరులతోనా, అపహాసులతోనా, దేవుని వాక్యములకు వ్యతిరేకంగా ఉన్న వారితోనా, సేవకుని మీద తిరుగుబాటు చేస్తున్న వారితోనా, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న వారితోనా, సహవాసములకు వ్యతిరేకంగా ఉన్న వారితోనా? ఎవరితో ఈ రోజు నీ సహవాసం? ప్రియమైన దేవుని సంగమా, కొంతకాలం మట్టుకు సౌలు సహవాసం వారితోనే ఉంది, అంతే కదండి. దేవునికి వ్యతిరేకులతోనే కదా సహవాసం చేశాడు, వాక్యానికి వ్యతిరేకులతోనే కదా ఆయన సహవాసం చేశాడు. కానీ ఈరోజు తన యొక్క సహవాసం మారిపోయింది. తన సహవాసం మారడానికి కారణం ఏంటంటే తన జీవితం మారింది. తన జీవితం మారింది కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి దేవుని చిత్తం మీద అర్థమైంది. దేవుని చిత్తం మీద అర్థమైంది కాబట్టి ఆయన దేవునిలో ఆయన ఏం చేస్తాడంటే సరైన దృష్టి పొందాడు. సరైన దృష్టి పొందినాడు కాబట్టి దేవుళ్ళు ఆయన బలపడ్డాడు కాబట్టి ఆయన సరి అయినటువంటి సహవాసంలోనికి వచ్చాడు. ఈరోజు మనలో లోపించింది ఏమిటయ్యానంటే సహవాస లోపం. మనలో ఏం లోపించింది? సహవాస లోపం. నీవెప్పుడైతే దేవుని ప్రజలతో, దేవుని సంఘముతో, దేవుని వాక్యముతో ప్రార్థన చేస్తున్న వారితో నీవు సహవాసము చేయకపోతే నీవు రక్షించబడిన వారు కాదు. ఈ గుర్తులన్నీ రక్షించబడిన వారిలో ఉండాలి. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనందరిలో ఉన్నాయని నేనైతే అనుకోను. ఎందుకంటే ఎక్కడో కొన్ని లోపాలు ఉంటాయి, ఉండవని నేను అనను. ప్రియమైన వాళ్ళరా, మనమేమి నెక్కర్స్ గా ఉండిపోయిన మనుషులు కాదు. ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, అలాగని వాటిని మనం ఆధారం చేసుకోకూడదు. మారాలి. ఉన్నది లోపం ఉన్నదంటూ ఆ లోపంలో మనం బ్రతకూడదు. ప్రియమైన వాళ్ళరా, అందుకే తిమోతితో అంటున్నాడు, వాటిని విడిచి పారిపో. ఏంటి? నీవు నీ యవనేచ్ఛల నుంచి
పారిపో, బ్రాకెట్లు ఏమన్నాడు? విడిచి పారిపోము, విడిచిపెట్టే వాటిని ఇంకా నీ శరీరేచ్ఛలను, నీ కోరికలను, నీ తలంపులను, లోకాశలను నువ్వు వాటిని విడిచిపెట్టి పారిపోయి నువ్వెవరితో సహవాసం చేయాలో తెలుసా? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో నువ్వు. పౌలు అదే చేస్తున్నాడు. ఆయన చేస్తూ ఈరోజు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నీ సహవాసం ఎవరితో? మనకు దేవుని మందిరంతో సహవాసం ఉందా? అందుకనే కోరా కుమారులు 84వ కీర్తన 2వ వచనములో ఓ మంచి మాటను మాట్లాడతారండి. 84వ కీర్తన 2వ వచనములో కోరా కుమారులు ఏమన్నారు చెప్పండి? యెహోవా మందిరావరములను చూడవల్లని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. నేను దేవుని మందిరావరణం చూడాలి, నేను దేవుని మందిరముతో నేను సహవాసము కలిగి ఉండాలి. మనం ఒక వారం కనబడితే 2 వారాలు కనబడం, మధ్యలో ఎత్తబడతాం. ఒక్కొక్కసారి అదేటో అందరూ ఇక్కడ ఉంటాం కానీ ఒకళ్ళిద్దరు ఏం చేయబడతారు? ఎత్తబడతారు. కొంతమంది అయితే ఇంకా నెలలు సంవత్సరాలే కనబడరు, వారు వినబడరు. కానీ కోరహ కుమారులు అంటున్నారు, యెహోవా మందిరావరము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. అరే, దేవుని మందిరానికి రావాలని, దేవుని మందిరములో పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలని, వారితో నేను సహవాసం చేయాలని నా ప్రాణం ఎంతో ఆశపడి ఏమైపోతుంది? వాళ్ళకంటే ఆరాధించుకోవడానికి మందిరం లేదు. వారు బందీలుగా ఉన్నారు. వారు ఎక్కడ ఉన్నారు? చెరపట్టబడ్డారు. దేవుని మందిరము చూడాలి, అయ్యో మాకు ఆరాధన లేదు, ఆరాధించుకునే స్థలం లేదు, మాకు ధర్మశాస్త్రం లేదు, మాకు బోధించేవాడు లేడు, మా సితారులు మోగబోయాయి, అవి నిరవంజి కొమ్మలకు తగిలించేశాము, మేము నిరాశలో ఉన్నాము, నిస్పృహలో ఉన్నాము, ఎలాగైనా సరే దేవుని మందిరావరణము చూడవలనని నా ప్రాణం ఎంతో. మనం ఏదో ఆదివారం ప్రోగ్రాలు పెట్టుకుంటాం. క్రైస్తవులు ఎప్పుడు ప్రోగ్రాలు పెడతారు చెప్పండి? ఆదివారం ప్రోగ్రాలు పెడతాం. ఏం లేదా ఇక ఇంక ఈరోజు సెలవు దొరికిందని బట్టలు ఎట్టేనండి. దేవుడి దేవాల బట్టలు అన్ని బురదలో పడిపోయి కాలిపోయి కుళ్ళిపోను గాక. అంతే మరి ఇంకేమంటాం చెప్పండి? అరే, ఆదివారంలో దేవుడిని ఆరాధించే సమయం కదా, నీ బట్టలకి ఏమంది పాడు, మధ్యాహ్నం చదువుకుంటే రాత్రికి ఆరిపోతాయి కదా. ఆరిపోవా చెప్పండి? ఆరమండి? లేకపోతే మా బట్టలు 3 రోజులు ఆరమంటారా? మీ బట్టలు ఎవరైనా స్పెషల్ బట్టలు ఉంటే చెప్పండి అమ్మా. అరే, ఇల్లంతా దులపలేదండి, ఆదివారం దులుపు. ఇల్లు దులుపుకోవడానికి, ఒళ్ళు దులుపుకోవడానికి ఆదివారం కాదు. దేవుణ్ణి ఆరాధించడానికి ఆదివారం. ఈ పునరుద్ధాన దినము దేవుణ్ణి ఆరాధించడానికి, నువ్వు ప్రోగ్రాలు పెట్టుకొని శిఖారం చేయడానికి కాదు. ఈరోజు మనకి దేవుని మందిరమును కూర్చిన ఆరాటం లేదు, రుచి చూడలేదు. కాబట్టి దేవుని మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. నువ్వు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎవరికి నష్టం చెప్పండి? నేను సహోదరుని 1 లక్ష రూపాయలు అప్పడిగాని దేవరాజు గారిని. ఆయన అన్నారు, బ్రదర్ రండి షాప్ దగ్గర నేను ఇస్తానన్నాడు. నేను వెళ్ళలేదనుకోని ఆయనకి నష్టమా నాకు నష్టమా? నాకే నష్టం. ఆయనకి హ్యాపీగా 1 లక్ష రూపాయలు మిగిలితే అమ్మయ్య బాగానే రాలేదురా బాబు, నాకు మిగిలిరా బాబు అనుకుంటారు. ఎవరు? నేనేనంతే కదండి. మరి దేవుని దగ్గరికి రాకుండా, దేవుని మందిరావరణం చూడకుండా నువ్వు ఎలా బ్రతికేద్దాం అనుకుంటున్నావు? చూడండి, ఇంకా మంచి మాట అన్నాడు, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో. ఆదివారం ఇంటి దగ్గర ఉండి మీ ఆయన మీద నువ్వు ఎగురుతావు, నువ్వు మీ ఆవిడ మీద ఎగురుతావు, వంట బాగోలేదేనో కూర బాగోలేదేనో ఎగురుతావు. మనం ఎందుకు కేకలేయాలి? దేవుని మందిరాన్ని చూడాలని. చూన్న మాట, జీవము గల దేవుని దర్శించుకోవడానికి ఈ రోజు నువ్వు దైవ ప్రత్యక్షతను పొందుకోవాలంటే నీ దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలోకి వచ్చి మందిరంలో పరిశుద్ధులతో ప్రార్థన చేయి వారితో ఏం కలిగి ఉండాలి? సహవాసం కలిగి ఉండాలి. కేకలే. మరొక భక్తుడు కేక వేస్తున్నాడు. 122వ కీర్తన 1వ వచనములో చూడండి, యెహోవా మందిరములకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేనేమి చేసి తిని. కొంతమంది అక్క రేపు ప్రార్థనకు వస్తావంటే మనసు ముద్దుబారిపోద్ది. పొద్దున్నే ఫోన్ చేశారనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే అక్క ప్రార్థనకి వెళ్దామా లేకపోతే చెల్లి ప్రార్థనకి వెళ్దామా అంటారనుకోండి, మన మనసు సిక్కుమంటది. అనవసరంగా ఫోన్ చేసేటరా బాబు, ఇప్పుడు వెళ్ళాలా మానాలా, వద్దంటే ఏమనుకుంటారో, వెళ్ళకపోతే వద్దంటే ఏమనుకుంటాడు అనుకుంటాం. కానీ నీకు ఏం చేస్తారు? చాలా పని పెట్టి వేసుకుంటావు. ఏదో ప్రోగ్రామ్ ఉంది, అర్జెంట్ ప్రోగ్రాం, ఏ ఖజానా జ్యువెలర్కో వెళ్దాం అనుకుంటావు. మనం ఏదో కాలిపోయింది, అలా కాలిపోగలదు, జాగ్రత్త నువ్వు వెళ్ళాక.
కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా మందిరములకు వెళ్ళుదుమని జనులు నాతో చెప్పగా, నా సహోదరి నాతో చెప్పగా, నా సహోదరి నాతో చెప్పగా, నా భార్య నాతో చెప్పగా, నా భర్త నాతో చెప్పగా, నా పిల్లలు నాతో చెప్పగా, నేను మా పిల్లలకు చెప్పగా మా పిల్లలు సంతోషించారు అన్న కుటుంబం చెప్పండి. మీరు వెళ్ళొచ్చాను నాన్న. ఏమంటాడా? మీరు వెళ్ళొచ్చాను నాన్న. మరి ఏం చేస్తావురా? నేను చదువుకుంటాను అంటాడు. నిజమే, ఆ అక్క వరకు నిజమే చెప్తాడు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ పోతారు చెప్పండి? ఎక్కడికి? ది లెజెండ్ అయిపోతాడు, రాహుల్ ద్రావిడ్ అయిపోతాడు, సచిన్ టెండూల్కర్ అయిపోతాడు. అరే నువ్వు దేవుని మందిరానికి సంతోషంగా రారా నాయనా, అది జీవము గల దేవుని మందిరం, జీవము కలిగిన మాటలు ఉన్నాయి, అక్కడ జీవం ఉంది, అక్కడ మంచి సహవాసం ఉంది, ప్రార్థన అనుభవం ఉంది, పరిశుద్ధత ఉంది. రండ్రా బాబు, రండి 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 రండి. కానీ ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, నీవు సహవాసం ఎవరితో చేస్తున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించే. మీకు ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. శిష్యులు బాగా చదువుకున్నారా? సౌలు గారు బాగా చదువుకున్నారా? చెప్పాలి. సౌలే. ఆ శిష్యులు ఏమీ లేదు, అందరూ పామర్లు అనేటువంటి మాట మనం చూస్తాం. ఒకవేళ 1వ తరగతి 2వ తరగతో లేకపోతే ఇంకేలు ముద్రో. కానీ టార్స్ యూనివర్సిటీలో సౌలు చాలా పెద్ద చదువుకున్నాడు. ఆయనకి ధర్మశాస్త్రం అంతా చదవగలడు. ఆయన నిష్ఠాగరిష్ఠుడు. ఆయన అధికారులతో మంచి సహవాసం కలిగి ఉన్నాడు. సమాజ మందిరపు అధికారులతో సహవాసం కలిగి ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు మంచి డబ్బున్న వ్యక్తి అయినా. ఆ మర్చెంట్ వాడలు చాలా ఉన్నాయి సౌలు గారు వాళ్ళ నాన్నగారికి. ధనవంతుడు, అందగాడు, రూపసి, మంచి చదువు ఉన్నవాడు. ఈయన ఎవరితో సహవాసం చేస్తున్నాడు చెప్పండి? శిష్యులతో. వాళ్ళు చదువుకున్నారా? లేదు. వాళ్ళు అంటున్నారు, సౌలు రా ప్రార్థన చేద్దామంటే మోకాలు ఎత్తున్నాడు. సౌలు రా భోజనం వడ్డిందామంటే భోజనం వడ్డింతున్నాడు. సౌలు రా టీ తాగుదామంటే టీ తాగుతున్నాడు. సౌలు కొంచెం మేటలు ఎత్తాలంటే మీకు ఎందుకు సార్ నేను ఎత్తేస్తాను అంటున్నాడు. కొంచెం మంచిలు అయిపోయి వెళ్ళి తెచ్చి అంటే తెచ్చేస్తున్నాడు. కుర్చీలు పెట్టాలంటే పెడుతున్నాడు. ఆ బలిపీఠం శుభ్రం చేయాలంటే ఏం చేస్తున్నాడు? అరే వీళ్ళేమో చదువుకోలేదే, ఆయన చాలా బాగా చదువుకున్నాడు. ఉన్నతమైన చదువు యూనివర్సిటీలో, ఆ రోజుల్లోనే టార్స్ యూనివర్సిటీలో ఆయన చదువుకున్నటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రమును అవపోషణము పట్టినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి చదువు లేని పామర్లు అనేటువంటి శిష్యులతో సహవాసం చేసి వాళ్ళు చెప్పిన పని ఇసుకున్నాడా? నేను ఎందుకు చెయ్యాలా, నేను బాగా నేను యూనివర్సిటీలో చదువుకున్నాను. మీరేం చేశారు? చేపలు పట్టుకున్నారు. మీరు వలలేస్తున్నారు. మీరు ఏం చదువుకున్నారు? నా చదువుతో పోలిస్తే మీరు ఒక చదువా అని అన్నాడా? మా నాన్నగారికి మర్చెంట్ షిప్పులు ఉన్నాయి. ఆ ఎఫ్ఎస్సి పట్టణంలో మంచి బిజినెస్ ఉంది వాళ్ళ నాన్నగారికి. మా నాన్నగారికి ఉంది. నేను పొద్దురు కాటన్ ఏదో నేను వేస్తాను, లెనిన్ కాటన్ వేస్తున్నాను. మీరేం వేస్తున్నారు? ఆ మార్చిపోయిన బట్టలతో మీరున్నారు. మీరు చెప్తే నేను ఎండబెట్టాను అనుకోలేదు. తన హోదాని పక్కన పెట్టాడు, తన యొక్క స్థితిని పక్కన పెట్టాడు, తన జ్ఞానాన్ని పక్కన పెట్టాడు, తనకు కలిగిన సమస్తాన్ని కూడా విడిచిపెట్టాడు. పెంటగా ఎంచుకున్నానన్నాడు తర్వాత. కానీ ఈరోజు మనకి కుళ్ళంత ఉద్యోగం ఉంటే చాలు. ఏంటి, నేను ఎవరో తెలుసా? ఎంప్లాయ్. ఎవరికి నువ్వు ఎంప్లాయ్? నీకు నీ భార్యకి ఎంప్లాయ్, నీ పిల్లలకు నువ్వు ఎంప్లాయ్, దేవునికి కాదు ఎంప్లాయ్. శంపు అవి కూడా ఎత్తాడు. నేను ఎంప్లాయ్ అంటే దేవుని దగ్గర. ఆ ఉద్యోగం ఇచ్చింది ఎవరు నీకు కదా? ఆయన దగ్గరగా వచ్చి, ఆయన సన్నిధికి వచ్చి, ఆయన మందిరంలో కూర్చొని నేను ఎంప్లాయ్ అన్నాను అనుకోండి, సింపుల్ గా ప్రైవేటీకరణ చేసేస్తాడు. ఆల్రెడీ చేస్తున్నారండి మీది. అంతే, ప్రైవేటీకరణ చేస్తే లబోదీపమని కొట్టుకుంటున్నారు. ఇప్పుడు దేవుని దగ్గర ఎంప్లాయీలు పనిచేయరు. దేవుని దగ్గర ఎప్పుడు కూడా దాసులుగా ఉండాలి మనం. సౌలు తగ్గించుకున్నాడు. నిజమే, అంతమంది సేవకులను పెట్టి కారులో భుజం మీద టైర్ మోసాడు. తగ్గించుకో దేవుని దగ్గర. దేవుని కొరకు, దేవుని పరిచయం కొరకు నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని హెచ్చిస్తాడు. సౌలు హెచ్చించలేదా దేవుడు? నువ్వు దేవుని మందిరములు ఏ పనుల్లో నువ్వు చేయి. మేము చేయమండి, ఇది పాస్టర్ గారు చేసుకునే పని అండి, ఇది పెద్దలు చేసుకునే పని అండి, లేకపోతే ఇది స్త్రీలు చేసుకునే పని అండి, వాళ్ళు చేసుకునే పని వీళ్ళు చేసుకునే పని ఏం ఉండదండి. ఇక మనం అందరం చేసేటువంటి పనే ఉంటుంది. ఇక్కడ ఏ పనైనా, ప్రార్థన చేసిన, పాటలు పాడినా, వాక్యం ప్రకటించినా, లేకపోతే నువ్వు వాకలు తుడిచిన, మ్యాట్లు ఎత్తినా, ఇది అందరం కలిసి చేయవలసిన పని. మన హోదాలు ఏం చేయాలి? పక్కన పెట్టుకోవాలి. ఇవేమీ పని చేయవు. సౌలు వాటన్నిటిని కూడా పక్కన పెట్టుకొని శిష్యులతో ఆయన ఏం చేశాడట? సహవాసపు అనుభవంలోకి వచ్చేసాడు ఆయన. ఈరోజు నీ సహవాసం ఎవరితో?
డబ్బున్న వాళ్ళతో సహవాసం కాదు, ఇది లౌకికం. నువ్వు దేవునితో, దేవుని ప్రజలతో, దేవుని సంఘముతో, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్న వారితో, దేవుని శిష్యులతో, దేవుని మందిరానికి వెళదాం అని చెప్పేవారితో నీ సహవాసము ఉండాలి. సౌలు ఆ సహవాసంలోనికి వచ్చాడు. 6వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 20వ వచనాన్ని చదవండి. వెంటనే సమాజ మందిరములలో చూడండి, యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. 6వదిగా మార్పు చెందిన జీవితపు గుర్తు ఏంటో చెప్పమంటారా? సాక్ష్యపు జీవితం. ఏముండాలి? సాక్ష్యం. ప్రకటిస్తున్నారు. ఎవరిని ప్రకటిస్తున్నారు చెప్పాలి. మరి ఒకప్పుడు ఏం చేశారు? యేసు పేరెత్తితే పొడిచాడు కదండి, యేసు పేరెత్తితే నరికాడు, యేసు పేరెత్తితే గుద్దాడు, యేసు పేరెత్తితే గుర్రాలు గట్టి ఈడ్చుకుపోయాడు. ఆ గర్భంతో ఉన్నటువంటి స్త్రీలను కూడా ఏం చేశారు చెప్పండి? యేసు పేరెత్తితే ఏం చేశారు చెప్పండమ్మా? చంపి పారేశాడు. ఎవరో? ఈ సౌలే. కానీ ఇప్పుడు ఏమన్నాడు చెప్పండి? ఏమని ప్రకటిస్తున్నాడు? యేసే దేవుని కుమారుడు. అరే అరే అరే, ఎంత మార్పు వచ్చిందయ్యా నీలంటే, ఆనాడు యేసయ్యని నేను అపార్థం చేసుకున్నాను, ఈరోజు యేసుని నేను అర్థం చేసుకున్నాను. అంతే మార్పు. ఆ రోజు అపార్థం చేసుకున్నాను, ఈ రోజు చాలా మంది దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు, దేవుణ్ణి అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం చేసుకుంటే మనం ఆ యొక్క సౌలులా మిగిలిపోతాం. కానీ ఆయన దేవుణ్ణి అర్థం చేసుకొని పౌలులాగా మారారు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను అప్పుడు అపార్థం చేసుకున్నాను, ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి యేసే దేవుని కుమారుడు, యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని నేను ప్రకటన చేస్తా ఉన్నాను. సమాజ మందిరంలోనికి వెళ్ళారు, అనేక స్థలాల్లోకి వెళ్ళి ఆయన యేసే దేవుని కుమారుడు అని ఏం చేస్తున్నాడట? ప్రకటిస్తున్నాడు. మరి ఈరోజు యేసే దేవుడని మనం ప్రకటిస్తున్నామా? ఈరోజు బహిరంగంగా సువార్తలు చెప్పడానికి అవకాశం లేదు. అడుగు బయట పెడితే తోలు తీసేస్తున్నారు. మరి ఎలా ప్రకటిస్తామంటే, నీ కుటుంబంలో, నీ చుట్టుప్రక్కల ఉన్న వారికి నువ్వు క్రీస్తుని ప్రకటించే స్థాయికి మనం రావాలి. మనం మారాము అంటే మనం క్రీస్తుని ప్రకటించే స్థాయికి రావాలి. క్రీస్తుని మనము చూపించే స్థాయికి మనము రావాలి. సౌలు సాక్ష్య జీవితం కలిగి ఉన్నాడు. ఈరోజు మార్పు చెందిన మనందరిలో కూడా సాక్ష్య జీవితం ఉండాలి. నాకు మా సేవకుడు ఒకటే మాట చెప్పేవాడు. ఆయన ఆ ప్రభు కృపను బట్టి కరోనాలో నిద్రించినప్పటికీ ఆయన ఒకటే మాట చెప్పాడు. నేను సేవకు వచ్చినప్పుడు, మరే ఆ బాబు, నువ్వు ఏదైనా చేయగాని నీ జీవితాన్ని మాత్రం, నీ సాక్ష్య జీవితాన్ని మాత్రం నువ్వు పోగొట్టుకోవద్దన్నాడు ఆయన. నీ సాక్ష్య జీవితాన్ని నువ్వు కాపాడుకో. ఒకప్పుడు నువ్వు పూర్వం దోషకుడు, హింసకుడు, ఎందుకు పనికిరాని వాడుగా నువ్వు బ్రతికావు. కానీ ఇప్పుడు ప్రభువుకు సాధారణంగా నువ్వు బ్రతుకుతున్నావు. కాబట్టి నీ సాక్ష్య జీవితాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. నా సేవకుడు నాకు చెప్పాడు. నాకు ఇప్పటికీ నేను దాని మీద నేను పట్టు కలిగి ఉంటాను ఎక్కువ. నేను నా సాక్షి జీవితాన్ని నేను పోగొట్టుకోకూడదని. అందుకే ఏ విషయంలో కూడా నేను చాలా జాగ్రత్తగా, మితముగా నేను ఉంటాను. నేను మాట్లాడడంలోనే మితముగా ఉంటాను. నేను ఏదైనా తీసుకోవాలన్నా సరే నేను మితముగా ఉంటాను. ఎందుకంటే ఒకవేళ తీసుకుంటే పాస్టర్ గారికి డబ్బాస్ అంటారు, తింటే తిండిపోతే అంటారు, అడిగితే అడుక్కుంటున్నాడు అంటారు. మీరు అనుకోకపోతే చాలా మంది లోకంలో జరిగేది అదే. అడిగితే పాస్టర్ గారు అడుక్కుంటున్నారు అంటారు, డబ్బుల గురించి మాట్లాడితే పాస్టర్ గారు డబ్బు మనిషి అంటున్నారు, ఏదైనా పెట్టండి అంటే తిండిపోతూ, ఇలా రకరకాల మాటలు వచ్చేస్తాయి. కాబట్టి నేను ఏ విషయంలో కూడా నా సాక్ష్యాన్ని నేను పోగొట్టుకోకూడదని నేను చాలా మితంగా ఉంటాను. కానీ కొంతమందికి అది ఇబ్బందిగా ఉంటుంది. ఉన్నా పర్వాలేదు. కానీ సౌలు తన యొక్క సాక్షి జీవితాన్ని పోగొట్టుకోలేదు. ప్రభువుకి సాక్షిగా బ్రతికారు. ఈరోజు మార్పు చెందిన మనమందరము కూడా ప్రభువు నాకు ఎలా ఉండాలి చెప్పండి? సాక్షి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఒక మంచి సాక్షిగా తన యొక్క జీవితాన్ని ఆయన ప్రారంభించాడు. చివరిగా లాస్ట్ వన్, 7వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 25వ వచనాన్ని చదువుకుందాం. గనుక అతని శిష్యులు, చాలండి. 7వదిగా ఆత్మల సంపాదికుడు ఆయన. అంతే. ఆయన ఎవరు చెప్పండి? ఆత్మల సంపాదికుడు. మరొకసారి ఫస్ట్ నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్పు చెందిన జీవితపు గుర్తులు. నెంబర్ 1 ప్రార్థన జీవితం. 2వది దేవుని యొక్క ఉద్దేశాలు. దేవుని ఉద్దేశాలు తెలుసుకోవడం, అది చెప్పాలి. దేవుని ఉద్దేశం ఆగిపోకూడదు. దేవుని ఉద్దేశాలు తెలుసుకోవడం, లేక దేవునికి ఏర్పాటును గుర్తించడం. 3వదిగా సరి అయిన దృష్టి పొందడం. 4వదిగా బలపడిన
అనుభవం, 5వదిగా సహవాసపు అనుభవం, 6వదిగా సాక్ష్య జీవితం, 7వదిగా ఆత్మల సంపాదించడం. కొంతమందిని ఆయన రక్షించాడు, కొంతమందిని ఆయన శిష్యులుగా చేసుకున్నాడు. అదే కదండి అక్కడ మాట, గనుక అతని శిష్యులు. అప్పటి వరకు ఆయనకి శిష్యులు లేరు, ఈయన శిష్యులతో కలిసి సహవాసం చేశాడు, కానీ ఈయన ఎవరిని కూడా శిష్యులుగా అప్పటికి తయారు చేయలేదు. కానీ ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి క్రీస్తుని గురించి ప్రకటించినప్పుడు, ఆయన్ని గురించి సువార్త చెప్పినప్పుడు, తన యొక్క సాక్ష్య జీవితాన్ని పంచుకున్నప్పుడు అనేకులు ఆయనకి ఎలా మారారట? శిష్యులుగా మారారు. అంటే ఆయన కొంతమందిని రక్షించి శిష్యులుగా చేశాడు. వీటన్నిటిని బట్టి మనకి ఏమర్థమవుతున్నాయా అంటే, ఆయన ఆత్మలను ఆయన ఏం చేశాడట? సంపాదించినాడు. ఒక మాట నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను, రక్షించబడినటువంటి జీవితం అయితే మనది, ఈ 7 అనుభవాలు ఉన్నాయా? ఈ 7 అనుభవాలు ఉంటే నీవు నేను రక్షించబడినట్లు. ఒకవేళ లేదనుకోండి, మన రక్షణ గురించి ప్రభు దగ్గర మనము ఒకసారి ప్రశ్నించుకోవాలి. అయ్యో ప్రభువా, నేను రక్షించబడ్డాను అని అనుకొని ఇన్ని సంవత్సరాలు నా భక్తి జీవితాన్ని, నా విశ్వాస జీవితాన్ని నేను చేస్తున్నానయ్యా, కానీ నాకు అర్థమైంది ఏంటయ్యా అంటే 7 విషయాల్లో కనీసం 2 విషయాలు నాలో లేవయ్యా, లేక 3 విషయాలు నాలో లేవయ్యా, 4 విషయాలు నాలో లేవయ్యా, 5 విషయాలు లేవు, 6 విషయాలు లేవు, ఒకే ఒకటి ఉంది. చేస్తే ప్రార్థన చేస్తున్నామేమో మనం, అంతేనండి. ఇది అందరిలోనే ఉంటుంది. అది కూడా సంపూర్ణముగా మనం ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామో లేదో మనము దేవుని దగ్గర పరీక్షించుకుందాం. నేనైనా మీరైనా మారు మనసు పొందామండి, యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించామని అంటే 7 గుర్తులు మన జీవితాల్లో ఉండాలి. లేకపోతే ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపడి ఈ అనుభవాలను నడిపించి ప్రభు అని మనము ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.